జీవమరణములు నాలుక వశం. దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలము తిందురు. పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి. బుద్ధి వచ్చు వరకు నీ కుమారుణ్ణి శిక్షించుము, కానీ వాడు చావవలనని మాత్రం ఎప్పుడు నీ నోటితో అనవద్దు. నీ మాటల ద్వారా నీ పిల్లల యొక్క భవిష్యత్తును ఎందుకు నాశనం చేస్తావు? నీ పిల్లలను చూచి, వీడు పనికి మాలినవాడు, దేనికి పనికిరాడు, తెలివి తక్కువవాడు, ఇలాంటి పదజాలం పిల్లల విషయంలో ఎప్పుడూ వినియోగించవద్దు. వారి యొక్క భవిష్యత్తును గురించి ఉన్నతంగా మాట్లాడండి. గాయము చేసే దెబ్బ అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును. పిల్లల హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును. శిక్ష దండన దానిని వారిలో నుండి తీసివేయును. నీ పిల్లలను శిక్షించుట మానుకొనకము. బెత్తముతో కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు వాని ఆత్మ పోకుండా నీవు తప్పించెదవు. బెత్తము గద్దింపును జ్ఞానమును కలుగు